శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025 సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. అయితే ఈ మే నెలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులున్నాయి. అదేమిటంటే ప్రధానంగా రవి, బుధ, గురు, రాహుకేతువులు అనేటువంటి 5 గ్రహాలు కూడా వాళ్ళ స్థానంలో మార్పు అనేటువంటిది జరుగుతోంది. ఇది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. ద్వాదశ రాశుల్లోకెల్లా మకర రాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపించబోతోంది ఈ మాసంలో అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనుష నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మకర రాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఇక్కడ ఈ మకర రాశి వారికి గత మాసంలోనే ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది అయిపోయింది. దానితో పాటుగా ఈ మాసం మారుతున్నటువంటి 5 గ్రహాల ప్రభావం వల్ల ఈ మకర రాశి వాళ్ళకి సంపూర్ణ శుభ ఫలితాలని ప్రారంభమయ్యేటువంటి మాసంగా ఈ 2025 సంవత్సరం మే నెలగా మనం పరిగణించవచ్చు. ఇప్పటి నుంచి మకర రాశి వారందరికీ కూడా మంచి విజయాలు అనేటువంటివి లభిస్తాయి. అయితే ఈ పూర్తి స్థాయి శుభ ఫలితాలని పొందటానికి మాత్రం ఒక 60 రోజుల పాటు మకర రాశి వాళ్ళు ఇంకొంచెం ఎదురు చూడాలి. అయితే పూర్తి స్థాయిలో ఆ ఫలితాలు 60 రోజుల్లో మీకు అందేటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. అయితే మారినటువంటి ఈ గ్రహ గతుల రీత్యా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయంటే, తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడి సంచార రీత్యా గత 7.5 సంవత్సరాలుగా పడుతున్నటువంటి బాధలకి పూర్తి స్థాయి విముక్తి అనేటువంటిది లభించబోతోంది. ఇక్కడ ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ అనేక రకాల శుభప్రదంగా అన్ని రంగాల వాళ్ళకి ఉండబోతోంది. ఇకపోతే ఈ గురువు అనేటువంటి గ్రహం మే 14వ తారీఖు రాత్రి 10:23 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలో ప్రవేశించడం, సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. ఈ గురుగ్రహ ప్రభావం వల్ల కూడా ఈ మకర రాశి వాళ్ళకి మరిన్ని శుభ ఫలితాలు రాబోతున్నాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. వీళ్లతో ఎవరైతే తగాదా పెట్టుకుంటారో, శత్రుత్వం పెట్టుకుంటారో, వీళ్ళ మీద మకర రాశి వాళ్ళ మీద కోర్టులకు వెళ్తారో వాళ్ళకి మే 14 తర్వాత నుంచి అపజయం అనేటువంటిది కలుగుతుంది. అంటే మకర రాశి వాళ్ళు శత్రువుల మీద పరిపూర్తిగా విజయం సాధించేటువంటి కాలం ప్రారంభమైంది. ఇక రాహుకేతువులు వచ్చేటప్పటికి 18వ తారీఖు మే నెల సాయంత్రం 4:55 మీనంలో ఉన్నటువంటి రాహువు కుంభంలో ప్రవేశించడం, కన్యలో ఉన్నటువంటి కేతువు సింహంలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రారంభమవుతోంది. అలాగే రవి, బుధులు కూడా వాళ్ళ స్థానాల్లో మార్పు జరుగుతోంది. ఒకేసారి 5 గ్రహాలు మారడం అనేటువంటిది చాలా విపరీతమైనటువంటి మార్పులకి దోహదం చేసేటువంటి పరిస్థితులు దారితీయబోతోంది. ఇవన్నీ మకర రాశి వాళ్ళకి 12 రాశుల్లోకెల్లా మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఎందుకని అంటే అధిక భాగం గ్రహాలన్నీ కూడా మంచి స్థానాల్లోకి వెళ్ళటం అనేటువంటిది జరుగుతోంది. ఇక ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశాన్ని కనుక కాస్త పరిశీలిస్తే, విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది. ఉత్తీర్ణతా శాతం బాగుంది. పోటీ పరీక్షల్లో చక్కగా ఉత్తీర్ణత సాధిస్తారు. మంచి ర్యాంకులను కూడా సంపాదించుకోగలుగుతారు. కోరుకున్న యూనివర్సిటీస్లో సీట్లు కూడా సాధించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే, ఈ మాసంలో గనక ట్రాన్స్ఫర్స్ వచ్చేటట్లయితే మాత్రం వీళ్ళకి అంత అనుకూలమైనటువంటి ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్ కావు. జీతం అయితే పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. కానీ వెళ్ళేటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో అది అంత అనుకూలంగా ఉండదు. దాంట్లో అడ్జస్ట్ కావడానికి కనీసం వీళ్ళకి 60 రోజులు పడుతుంది. ఇక వ్యాపారస్తుల విషయాన్ని గనక గమనించినట్లయితే, ఈ మాసం ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం మకర రాశి వ్యాపారస్తులకి చాలా రాజయోగంగా ఉంది. అంటే మే నెల 15వ తారీఖు నుంచి మంచి రాజయోగం అనేటువంటిది ప్రారంభమవుతోంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఇక మకర రాశిలో ఉన్నటువంటి డాక్టర్స్ విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే, వీళ్ళకి కొంత గడ్డుకాలం అని చెప్పవచ్చు. కారణం ఏంటంటే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావ రీత్యా కొంత అపఖ్యాతి మూట కట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక డాక్టర్స్ ఏదైనా సరే రిస్క్ కేసులు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది ముఖ్యంగా వీళ్ళకి మాత్రం చెప్పదగిన సూచన. మిగిలిన స్వతంత్ర వృత్తులు చేసేటువంటి ఇంజనీర్స్ కానీ, లాయర్స్ కానీ, ఎవరైనా సరే చార్టర్డ్ అకౌంటెంట్స్,
వీళ్ళందరికీ కూడా ఆదాయ వనరులు పెరుగుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఆదాయం పెరిగిపోతుంది. 2 లేదా 3 రకాల ఆదాయ మార్గాలు కూడా లభించేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా ఈ మకర రాశి వాళ్ళకి అప్పుడప్పుడు ఈ మాసంలో 18వ తారీఖు తర్వాత నుంచి కొంత విచిత్రమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అనూహ్యమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి. అవి కూడా ఎటువంటి సంఘటనలు అంటే మీరు ఊహించని సంఘటనలు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్న కేతుగ్రహ రీత్యా కొంత శాంతి అనేటువంటిది అవసరమవుతుంది. ఇది మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ కొద్దిగా అనారోగ్య సూచనల్ని కలిగించే అవకాశం ఉంది. అది కూడా ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, వాత సంబంధమైనటువంటి నొప్పులు, అలాగే కొంత రక్త సంబంధమైనటువంటి సమస్యలు అంటే బ్లడ్ ప్రెషర్, బ్లడ్ క్లాట్స్ ఇటువంటివి కొంత వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి అష్టమ కేతుగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. దీనికోసం ఈ మకర రాశి వాళ్ళు ముఖ్యంగా బుధవారం నాడు గణపతిని గరికతో అర్చించాలి. అలాగే కేతుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి బుధవారం నాడు సంకటహర గణపతి స్తోత్రాన్ని చదువుకోవటం ఇలాంటివి చేసేటట్లయితే ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఇక ఎవరైతే అవివాహితులైనటువంటి మకర రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మంచి సంబంధాలు రావాలంటే కొంచెం ఎదురు చూడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఈ మాసం అంత కరెక్ట్ అయినటువంటి సంబంధాలు రావు. కాస్త బెటర్ సంబంధాలు రావాలంటే మాత్రం ఒక 60 డేస్ ఆగవలసినటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక సంతానం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకు కూడా కొంతకాలం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ మాసంలో ప్రతి పనిని మకర రాశి వాళ్ళు చాలా అంకిత భావంతో చేస్తారు. పట్టిన పట్టు విడువని కార్యసాధన దీక్షతో అనుకున్నటువంటి ప్రతి పనులు పూర్తి చేస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా మే 18వ తారీఖు తర్వాత నుంచి ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా జీవితంలో సాధించాలి అనుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని, ఈ పని పూర్తి చేసి తీరాలి అనుకున్నటువంటి కార్యక్రమాన్ని అత్యంత పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. తద్వారా పేరుకు పేరు, డబ్బుకు డబ్బు రెండూ కూడా పుష్కలంగా పొందటం అనేటువంటిది జరుగుతుంది. విలాసవంతమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. నూతన వస్త్ర ఆభరణాల ప్రాప్తి అనేటువంటిది ఈ మాసంలో ఈ మకర రాశి వాళ్ళకి గోచరిస్తోంది. మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. గతంలో ఏర్పడినటువంటి బాధల నుంచి దాదాపుగా బయటపడిపోయినట్లే. దీర్ఘరోగులు కూడా ఈ మాసం 18వ తారీఖు తర్వాత నుంచి మంచి స్వస్థత అనేటువంటిది చేకూరుతుంది. అంటే శరీరంలో చక్కటి ఆరోగ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇకపోతే ఈ మకర రాశిలో ఉన్నటువంటి విదేశాల్లో ఉండేటువంటి లేదా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి విద్యార్థుల విషయంలో కానీ ఉద్యోగస్తుల విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు తప్పవు. అది కూడా అష్టమకేతుగ్రహ ప్రభావం వల్ల జరుగుతాయి కనుక. అయితే ఆ అష్టమకేతువు నడిచినంత మాత్రంతో విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళందరికీ కూడా సమస్యలు వస్తాయని కాదు. వీటికి తోడుగా వ్యక్తిగత జన్మ జాతకంలో ఎవరికైతే శని రాహుకేతువులకు సంబంధించిన దశాంతర దశలు జరుగుతుంటాయో, నీచ పట్టినటువంటి గ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో, ఈ కాంబినేషన్స్ వచ్చినప్పుడు మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు మకర రాశి వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వ్యక్తిగత జన్మ జాతక రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు చేసుకుంటే దానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్లోంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. అయితే ఇక్కడ అందరికీ వ్యక్తిగత జాతకం ఉండకపోవచ్చు. ఉండనటువంటి వాళ్ళు మకర రాశి ఫలితాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అధిక భాగం శుభ ఫలితాలు అనేటువంటివి మకర రాశి వాళ్ళకి ప్రారంభమైనవి. అయితే దీని తాలూకు పూర్తి శుభ ఫలితాలు 60 రోజుల్లో మీకు లభించబోతున్నాయి. ఇక మకర రాశిలో ఎవరికైతే స్త్రీ సంతానం ఉంటుందో వాళ్ళ యొక్క అభివృద్ధి చాలా బాగుంది. వాళ్ళ పురోభివృద్ధి చూస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ మాసం నుంచి మంచి శుభకాలం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. ఇక ఎవరికైతే మకర రాశి వాళ్ళకి మగపిల్లలు ఉంటారో వాళ్ళకి మాత్రం
కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. కొంత టెన్షన్‌తో కూడినటువంటి వాతావరణం. ఏది ఎప్పుడు తీసుకొచ్చి మీద పెడతారా అనేటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం అనేటువంటిది మకర రాశి వాళ్ళకి, అంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళకి గనక మగ పిల్లలుంటే ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కలిగినప్పుడు తగిన శాంతి పరిహార క్రియలని జరిపించుకోండి. ఏది ఏమైనప్పటికినీ కూడా ఒక అష్టమకేతు ప్రభావం తప్ప మిగిలిన అన్ని గ్రహాల ప్రభావం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. కనుక ఈ సమయంలోనే మంచి నిర్ణయాలు తీసుకొని చక్కగా ముందుకు దూసుకువెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఏం చేయాలనుకుంటారో, జీవితంలో ఏది సాధించాలనుకుంటారో అది సాధించడానికి అనువైన సమయం ప్రారంభమైందనేటువంటి విషయాన్ని ఘంటాపథంగా చెప్పవచ్చు. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని మకర రాశి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకొని చక్కగా అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని పొందుతారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.